భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరుథ్వీ ఆసుపత్రిలో నిర్లక్ష్యం, బాధితుల ఆందోళన, పోలీసుల జోక్యం. పాల్వంచలోని పరుథ్వీ ఆసుపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఓ మహిళ అనారోగ్యంతో పరుథ్వీ ఆసుపత్రిలో చేరగా, చికిత్స సమయంలో సెలైన్ ఎక్కిస్తుండగా ఆమె కుడిచేయి వాపునకు గురైంది. దీంతో మరో చేతికి సెలైన్ ఎక్కించగా, రెండు చేతులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు చికిత్స అందించడానికి నిరాకరించారు. అనంతరం బాధితురాలు మరో ఆసుపత్రిలో చికిత్స పొంది పాల్వంచకు చేరుకున్నారు. జరిగిన విషయంపై పరుథ్వీ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరిగి పరుథ్వీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో జరిగిన నిర్లక్ష్యం గురించి వివరించగా, ఇరుపక్షాల పెద్దమనుషుల సమక్షంలో చికిత్స ఖర్చులను భరిస్తానని ఆసుపత్రి వైద్యులు హామీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత వైద్యులు మాట మార్చడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సూచనతో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో పరుథ్వీ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరిగింది చెప్పండి. ఇప్పటి వరకు స్పందించట్లేదండి. నాకు ఈ రెండు చేతులు ఫ్యాన్ లాగా పెట్టి ఆగం చేసిళ్ళు. నేను మిషన్ బతికేదన్నా జీవన్ జ్యోతి షాప్ మార్కెట్ లో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇప్పటి వరకు నాకు స్పందించట్లేదు. నాకు ఈ చేతులు నిన్న సర్జరీ చేయించిన. ఇప్పటికీ నాకు 50,000 దాకా అయినాయి. ఇప్పుడు ఆయన స్పందించట్లేదు అసలు. నాకు దీనికి ఏమైనా ప్రాబ్లం సొల్యూషన్ చెప్పమంటే మనుషులు పెట్టుకొని లోపల పెట్టి కూర్చొని మాట్లాడుతున్నట్లు నాకు పరిష్కారం చెప్పట్లేదు. నాకు ఇప్పటికీ మెడిసిన్ కూడా వేసుకోవట్లేదు. నేను అంత నొప్పి దేనికోసం వచ్చామ్మా? ఏమైంది? నాకు ఐరన్ ప్రాబ్లం వరుసగా 5 రోజులు కోర్సు పెట్టాలన్నారు. నాకు ఫస్ట్ రోజు పెట్టారు, సెకండ్ రోజు రియాక్షన్ అయింది సార్. సిటీ ఫుటేజ్ లో ఉన్నా చూడండి, రియాక్షన్ కాలేదంటాడు. మళ్ళీ మూడో రోజు పెట్టిండు, మూడో రోజు ఏం కాలేదు, నాలుగో రోజు మళ్ళీ రియాక్షన్ అయింది. అయినా ఏం కాలేదు. ఈ స్పెల్లింగ్ వచ్చింది సార్ 2 రోజుల్లో. వచ్చిన తర్వాత ఏం కాదమ్మా ఐస్ పెట్టమన్నాడు. మళ్ళీ ఇందులో స్పెల్లింగ్ వచ్చింది. స్పెల్లింగ్ వచ్చిన సిలియన్స్ పెట్టారు. ఏం కాదమ్మా ఐస్ పెట్టి తగ్గుతుంది అన్నది. ఇందులో ఉన్న అమ్మాయి ఐస్ పెట్టి నన్ను వెనక నొప్పి వస్తుందంటే ఐస్ పెట్టి మొత్తం మళ్ళీ ఆమె చూస్తుంది, కానీ ఇది పట్టించుకోవట్లేదు సార్ అసలు. అప్పటి నుంచి క్యాన్ లాగా పెట్టి చేతులు మొత్తం ఆగమైపోయినా, మొత్తం ఈ మోచే వరకు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇన్ఫెక్షన్ వచ్చింది 6 పాయింట్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా నీకు. అసలు ఇప్పుడు ఇంకా ఈ 3 నెలలు కాకుండా నీకు తగ్గదన్నారు. ఇప్పటి వరకు 7 నెలల వాపులు తగలేసారి నేను సర్జరీ చేయించిన. అసలు నాకైతే అసలు మొత్తం ఉన్నదాన్ని మత్తు లేకుండా మొత్తం కోసిపెట్టి సార్ నొప్పి భరాయించలేకపోతున్నా సార్. నాకైతే మీరు న్యాయం చేయండి సార్. నా వల్ల